జై శ్రీరామ్, జై హైందవ సైన్యం. ఈ వీడియో చూడండి. అసలు ఈ బతుకు తెరువు కోసం ఏ రకంగా సిగ్గు, శరము, మానం, మర్యాద ఏమీ లేకుండా గోడకి కొట్టిన పిడకలాగా చీ పోరా అన్నా సరే గుమ్మం ముందు అలా నుంచొని మేము మతం మార్చలేదు, కానీ పెద్ద బిచ్చగాళ్ళలాగా మీ ఇంటింటికి వచ్చి మేము కరపత్రాలు ఇస్తామని ఈ సాక్ష్యం ఎవరిచ్చాడు? పర్మిషన్ ఎవరిచ్చాడు? ఇంటికి రమ్మని. ఇక్కడ హిందువులు ఉంటారు కదా, ఏమో అండి, హిందువులు ఉంటారు కదా, మారిపోమనా, మోసం పోమనా, 3 పిల్లలు గొడవలు రావాలనా, పిల్లల భవిష్యత్తు నాశనం అయిపోవాలనా? అయిపోద్ది. ముగ్గురు మీరు ఇస్తారు, ఆ పేపర్ చదువుతాడు, మారిపోవడానికి ప్రయత్నం చేస్తాడు, మారిపోతే పిల్లలు మారదు, 3 పిల్లలు గొడవలు వస్తాయి. అది ఇస్తే మారిపోమనే, అవి మారిపోమనే ఇలా చెప్తుంటే వేరే చోట ఏంటి? పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తాను, పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తాను, పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తాను. మీ పేరేంటి? మీ ఎవరు? అశోక్, విజయనగర్. ఏం చేస్తారు మీ జాబ్? అక్కడ వచ్చిన ఉంటారు కదా, ఇక్కడ చేయడానికి అవసరం ఏంటి? హిందువుల ఇంటి దగ్గరకు వచ్చి ఇబ్బంది ఏం పెట్టకల్లా. తప్పదు మీకు చేసేది, కరెక్ట్ కాదని మీకు తెలుసు. ఓకే అండి, కరెక్ట్ కాదని తెలుసు మీకు. మిగతా వాళ్ళందరూ కూడా ఏంటి చెప్పుకుని అందరినీ మారమనా? తప్పు ఇవ్వకూడదు, కరెక్ట్ కాదు. మీ దగ్గరకు వస్తారు కదా, మీ చర్చల దగ్గరకు వస్తారు కదా, వాళ్ళకి ఇవ్వండి, తప్పే ఉంది. వాళ్ళకి తప్పది. మీ దగ్గరకు వచ్చినప్పుడు కాదు బాబు, మీ దగ్గరకు వచ్చినప్పుడు వెళ్ళండి. నా జీవితంలో జరిగిన సత్యాన్ని సరే నేను చెప్తానండి, పైకి రండి. నా జీవితంలో నా జరిగింది నేను చెప్తానండి. పైకి రండి, మైట్లో రండి, మైట్లో రండి. మరి అట్టికి తిరుగా మంచిలు ఇస్తాను రండి. ఆ లోపల దేవుడు ప్రసాదంలో బొట్టు పట్టరా. రండి సార్, మర్యాద చెప్తున్నారు. రండి సార్, యాజో బ్రదర్ గా సిస్టర్ గా చెప్తున్నారండి. రండి సార్, రండి సార్, ప్లీజ్ సార్. రామ్మ తల్లి, నా కూతురు లాంటి దాన్ని రామ్మ. ఆ చిన్న పిల్లలు కూడా చెడగొడతారు తీసుకొచ్చే. అర్థం పడతలేదు మీరు చేసి మనకి. మళ్ళీ ధైర్యంగా నిలబడతాం. మళ్ళీ మీరు అర్జెంట్ గా మీ ఫోన్ నెంబర్ చెప్తాను. ఇలా కాదు కానీ మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి. మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి. అసలు మా ఏరియాకి వచ్చి నా ఫోన్ నెంబర్ వెళ్ళండి. ఎంతమంది మా వీళ్ళకి వచ్చి వెళ్ళండి. తీసాను ఆల్రెడీ, వెంటనే కంప్లైంట్ పడుతుంది. గుడ్లాగా చిన్నపిల్లలు కూడా చెడగొడుతున్నారు వచ్చి. నాకు డబ్బులన్నీ వస్తుంది, ఇదే ఎక్కువ ఆదాయం అనుకోండి మీకు. యాక్షన్ అంటే ఇలా ఉంటుంది అనుకుంటా. ఎక్కడ లేని యాక్షన్లన్నీ క్రైస్తవ మతంలో ఉంటాయి అనుకుంటా. మరి లక్షలు పెట్టి చదువుకుండే ఈ ఎంబీబీఎస్ డాక్టర్లు ఏమైపోవాలి? కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తయారయ్యే మందుల ఫ్యాక్టరీలు ఇవన్నీ ఏమైపోవాలి అంటే వాళ్ళకి ఇవన్నీ తెలియకంటారా? దురాత్మ అంట, సైతాన్ అంట. చూడండి వీడియో, మంచి ఫన్నీగా ఉంటుంది. ఎక్కడ లేని పన్నీలన్నీ ఈ ఎడారి మాతంలోనే ఉంటాయి. ఒకసారి చూడండి. దురాత్మ ఎక్స్పోజ్ అవు బడగా బిడ్డ ఉండాలి బడగా సైతాన్ ఇది. ఏం చేస్తున్నావు నువ్వు? చంపేద్దాం అనుకున్నా బిడ్డ నువ్వు? మాట్లాడు సైతానా. ఒక పెద్ద సర్పం వెళ్ళిపోతున్నాను నేను చూస్తున్నా. ఒక పెద్ద సర్పం వెళ్ళిపోతుంది. వెళ్ళిపో, మొత్తం తీసుకుని వెళ్ళిపో. చూడండి, దురాత్మ ఇది, సర్పపు దురాత్మ. మొత్తం తీసుకొని వెళ్ళిపో, మొత్తం తీసుకొని వెళ్ళిపో. చూడండి సర్పం చూడండి, ఇక సర్పంలా చేస్తా చూడండి. దురాత్మ వెళ్ళిపో. రైబా షైక బ్రహీనియా కదూనస్ సర్పపు దురాత్మ. లేరియా కమాండియస్ ఏరియా బహాండియస్. ఏం చేస్తున్నావు చెప్పు?
ఏం చంపేద్దాం అనుకున్నావా? మాట్లాడు మాట్లాడు. చూడండి చూడండి సర్పంచ్ ఇదిగోండి చూడండి. చూసారా? ఇగో చూడండి చూడండి. జరగండి మీరు జరగండి జరగండి. సర్పంచ్ చూసారా ఎప్పుడైనా? ఇగో సర్పంచ్ చూసారా? చూడండి సర్పపు దురాత్మ ఇది. చూడండి నాగరాజు నేను నరకానికి పంపిస్తా ఈరోజు సైతానా.